ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో నేనైతే అధికారంలో లేను. కాకపోతే ఎవరన్నా ఒకరు బలంగా నిలదీసి అడిగితే ఖచ్చితంగా ఒక ముందడుగు పడుతుంది, పనులు అవుతాయి. అందుకనే తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం పెట్టుకొని అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. అన్ని జిల్లాలలో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఉన్న కాడల్లా గట్టిగా నిలదీసి అడుగుతున్నాం. అధికారులు వస్తున్నారు, సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక ముందడుగు పడుతుంది. అందుకే ఇవాళ మీ దగ్గర కూడా నేను వచ్చిన. ఇవాళ అయితే మీకు తెలిసి ఏం ఓట్లు లేవు, నేనేం ఓట్లు అడగడానికి రాలే మిమ్మల్ని. అయితే మా ఆడబిడ్డలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మనందరం కూడా ఎంతో ఓపికగా ఎన్ని కష్టాలున్నా కూడా పని చేసుకొని సంసారాన్ని ఎలా తీసుకుంటున్నాం. ఏదో చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరం కూడా పని చేసుకుంటున్నాం. వర్షం వచ్చినా వరద వచ్చినా ఓపికగా ఉంటున్నాం, పని ఎలా తీసుకుంటున్నాం. మరి ఇటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వం సహకరించి కొంచెం ముందుకొచ్చి మన పనులు చేస్తే బాగుంటుంది. వాస్తవానికి అంటే నేను ఈ ఓల్డ్ సిటీలో మొత్తం తిరుగుతుంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి రోడ్డు 10, 12, 15 సంవత్సరాల కింద వేసిందే ఉన్నది. కొత్త రోడ్ అయితే ఎక్కడ కూడా పడ్డటువంటి దాఖలా కనబడతలేదు. ఇక రెండో విషయం, ఎక్కడ మోరీ చూసినా కూడా 35 ఏళ్ల కింద మోరీ, 40 ఏళ్ల కింద మోరీ అని చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కొత్తగా వేసినటువంటి డ్రైనేజ్ పైప్ లైన్ కాదు, డ్రైనేజ్ సిస్టమ్ అయితే లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ చాలా మంది అన్నతమ్ములు ఉన్నారు. मैं क्या सोचती हूँ, पुराना शहर नया शहर कुछ नहीं होता है. हमारा शहर है, हमारे शहर में हर जगह ఈక్వల్ డెవలప్మెంట్ होना, సరైన సమానమైనటువంటి డెవలప్మెంట్ అంతటా కావాలి. ఏ శివారెడ్డి జరుగు లొల్లి పెడుతున్నావు, నీదే లొల్లి ఉంది అప్పటి నుంచి. ఇట్లాంటి డెవలప్మెంట్ లేకనే ఇబ్బంది అవుతున్నది చాలా దగ్గరలో. మరి ఇంతకుముందు మొదట ఒక కాలనీకి పోయినాం, పోతే అక్కడ చెప్తున్నారు కొబ్బరికాయలు కొట్టిండ్రు, ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ అయినాయి కానీ రోడ్ వేయలేదు, డబ్బులు శాంక్షన్ అయినాయి కానీ డ్రైనేజ్ పనులు చేయలేదు. మరి ఈ మాటలు అయితే నాకు వినబడతా ఉన్నాయి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మన గల్లీలలో ఉండే మా అక్క చెల్లెళ్ళు గట్టిగా మాట్లాడతారు, మంచిగా హుషారుగా ఉంటారు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళని నిలదీస్తారు. ఏమై సార్ ఇల్లు ఇస్తా అంటే వేయలేదు, ఏమై సార్ రోడ్ వేస్తా అంటే వేయలేదు అంటారు. కానీ ఒక్క మా యువకులే కొద్దిగా డల్ అయినట్టు అనిపిస్తుంది ఈ మధ్య నాకు. మా యువ మిత్రులు ఏంటంటే పట్టించుకుంటలేరు, అంతే కదా, అడుగుతలేరు. ఎందుకంటే మనిషి ఒక రంగు జెండా కప్పుకున్నారు కాబట్టి ఎవరు అడుగుతలేరు. అక్కడ వచ్చింది పరేషాన్. సో నేను జాగృతి నాయకులకు చెప్పేది ఏంటంటే మనకు జెండాలతో పని లేదు, ప్రజలతో పని, ప్రజల కోసం పనిచేయాలి. ఎక్కడైతే ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు ఉంటే బలంగా పోయి నిలదీద్దాం. మీరందరూ అనుకునేరు అక్క వచ్చింది పోతుంది, ఇవాళ వచ్చిపోయింది, ఇక మళ్ళీ ఈమె యాకత్పురకు ఎప్పుడు వస్తుంది అనుకునేరు. అట్లేం లేదు. యాకత్పురాలో మంచి గట్టి కమిటీ వేస్తాం. మా శైలజా గౌడ్ ఉన్నది, మా ఆశీష్ దుబే ఉన్నాడు, మా అధ్యక్షుడు అన్న హైదరాబాద్ అధ్యక్షుడు మహేందర్ ఉన్నారు, మా అందరి ఆధ్వర్యంలో సాయి ఉన్నాడు. అందరి ఆధ్వర్యంలో మంచి కమిటీ వేసుకుంటాం. వేసుకొని ప్రజల సమస్యలు ఏమున్నా కూడా వెంటబడి గట్టిగా అడుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొక మాట, నేను కుమార్ గల్లీకి పోయినా, మరి అక్కడ అందరు బీసీ బిడ్డలే ఉన్నారు, అందరూ కుండలు చేసుకునే వృత్తిలో ఉన్న వాళ్ళే ఉన్నారు. చాలా బాధలు చెప్పిండ్రు వాళ్ళకి సంబంధించి. ఆ బాధలన్నీ కూడా నిజంగా మేము బీసీలతోని గత 2 ఏళ్ళుగా చాలా బలంగా దగ్గరగా ఒక్కొక్క కులంతో కలిసి పనిచేస్తున్నాం. ఎందుకోసం బీసీలకు 42% రిజర్వేషన్ రావాలనే దానికోసం ఒక్కొక్క కమ్యూనిటీతో కలిసి పనిచేస్తున్నాం. ప్రతి కులంలో ఉన్న ఇష్యూలను తీసుకొని పనిచేస్తున్నాం. ఇవాళ కుమార్ గల్లీ పోయినాం కాబట్టి మరి ఏదైతే మట్టి మనకు హైదరాబాద్లో దొరుకుతలేదో, అదేవిధంగా ఎలక్ట్రిక్ వీల్స్ ఏవైతే వచ్చినాయో అవి ఇచ్చేటట్టుగా, అట్లనే అనేకమైన ఇతర అంశాలు చెప్పిండ్రు. కుమ్మరి కులస్తుల గురించి తప్పకుండా జాగృతి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మాటలు ఇచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? 2500 ఇస్తామని చెప్పిండ్రు, గ్యాస్ ఫ్రీ ఇస్తామని చెప్పిండ్రు, కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పిండ్రు. అవునా? ఎన్నో చెప్పిండ్రు. 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామన్నారు, అది కూడా కాలేదు. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే గత 3 ఏళ్ళుగా అసలు భర్త చనిపోయిన విధవరాన్లకు కూడా పెన్షన్ రానటువంటి పరిస్థితి ఉన్నది. అంతకుముందేమో ఈజీగా అప్డేట్ అవుతుండే, ఎక్కుతుండే, వస్తుండే, 6 నెలలకో ఏడాదికో వస్తుండే. ఈ 3 ఏళ్ళ నుంచి అయితే మరీ దారుణంగా భర్త చనిపోయినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ ఎక్కలేదు. వికలాంగులు ఉంటే వాళ్ళకు 50%, 60% డిసేబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ వస్తలేదు, రాసుకుంటలేరు, మాట్లాడతలేరు. అట్లా చూసుకుంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి.
మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టే జనం బాట పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. ప్రతిరోజు అడుగుతున్నాం, ఏమాయి మాకు 2500 ఇస్తాను, ఏమాయి మా ఆడబిడ్డలకని అడుగుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఒక గల్లీలో పోయినప్పుడు అక్క చెల్లెలు చెప్పారు మాకు, మేము చదువుకున్న వాళ్ళం, చాలామంది లేడీస్ ఉన్నాం, కానీ ఏం పని చేయడానికి లేదు, మాకు ఏం పని చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఇంట్లో ఉంటున్నాం, కాబట్టి మాకు ఏదన్నా ఉపాధి చూపియండి అని అడుగుతున్నారు. ఆ టైంలో అయితే ఉపాధి చూపెట్టాలి, లేకపోతే 2500 అన్న ఇవ్వాలి. ఇస్తే మంచిగా ఉంటుంది, మన ఆడవాళ్ళకే మర్యాద ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని ప్రతిరోజు అడుగుతున్నాం. మరి ఇంకొక బాధ మనకు లేడీస్కి ఎక్కువ ఏముంటుంది, మన పిల్లలు చదువుకోవాలి. ఇవాళ చదువుకునేటటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది, కానీ 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మొన్న వాళ్ళందరూ కూడా స్కూల్ బంద్ పెడతామని చెప్పింది, కాలేజీలు బంద్ పెడతామని చెప్పింది, అయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. మరి దానికోసం కూడా ప్రతిరోజు అడుగుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచి ఫీ రియంబర్స్మెంట్ సాధించుకుంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ప్రైవేట్ స్కూల్లో ఊరుకోడు కదా, వాళ్ళైతే ఫీజులు అడుగుతారు మనని, కట్టండి పిల్లలకు చదువు చెప్పరు, పిల్లలు నిలబెట్టే పరిస్థితి ఉన్నది, చాలా దారుణంగా ఉంటున్నది, పరీక్షలు రాయనిచ్చే పరిస్థితి లేదు. అంటే ఇటు స్కూల్ వాళ్ళకి వెళ్తలేదు, ఇటు మన పిల్లలకు ఇబ్బంది అవుతుంది. ఎందుకోసం, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇస్తా అన్నది ఇస్తలేరో ఫీజు రియంబర్స్మెంట్, అందుకోసం ఇబ్బంది అవుతున్నది. కాబట్టి దానికోసం కూడా ప్రతిరోజు వాళ్ళ పొద్దున 2-3 వేల మంది పిల్లల్ని తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి పొద్దున మలక్పేట రాగానే అదే కార్యక్రమం చేసి ఇక్కడ దాకా రావడం జరిగింది. మేము ఏ సమస్యను కూడా విస్మరిస్తలేం. పిల్లలకు ఉద్యోగాలు చేసుకునే పిల్లలకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, దాన్ని కూడా వదిలిపెట్టకుండా అడుగుతున్నాం. ఇక అన్నిటికన్నా పెద్ద బాధ ఇండ్ల బాధ. మరి ఇండ్లు లేని వాళ్ళు కిరాయి కట్టలేని పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా మీరు చెప్పిండ్రు కదా, మన హనుమాన్ నగర్ ఫేజ్ 1, 2 అట్లనే ఛత్రినాక నుంచి మొదలు పెడితే 24 గల్లీల నీళ్ళు వస్తాయని చెప్పింది, వీడియోలు చూపించింది, చాలా దారుణంగా ఉన్నాయి. కార్లు కొట్టుకపోతున్నాయి, బండ్లు కొట్టుకపోతున్నాయి, పిల్లలు కొట్టుకపోతున్నారు, ఘోరమైన పరిస్థితి ఉంది. కానీ అయినా ఒక మాట చెప్పండి, అట్లాంటి బస్తీలలో కూడా 5,000 లేనిదైతే ఇల్లు వస్తుంది. వస్తుందా కిరాయి? 5,000, 6,000, 7,000 అన్నట్టు, అంతేనా? అట్లాంటప్పుడు మరి ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు ఇవ్వాలనే డిమాండ్ అయితే చాలా బలంగా తీసుకుంటాం. దాని మీద పెద్ద కార్యాచరణ చేస్తాం. ఎందుకంటే ఇండ్లు కట్టి ఉన్నాయి, అవి కూడా ఇస్తలేరు, ఖాళీగా ఉన్న ఇండ్లు కూడా ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక్కొక్క ఇష్యూ తీసుకొని మరి ఫైట్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే ఇక్కడికి రావడం జరిగింది. ఇలా హైదరాబాద్లో 3 నియోజకవర్గాల్లో మలక్పేట్, చార్మినార్, అట్లానే మన యాకత్పూర, ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేస్తున్నాం. ఎక్కడకపోయినా కూడా సేమ్ ఒకటే పరిస్థితి ఉన్నది. कहाँ भी जाओ ओल्ड सिटी में बिल्कुल ही डिस्क्रिमिनेशन है। पूरा ओल्ड सिटी को एक लापरवाही के साथ ट्रीट किया गया है। बिल्कुल जितना नया शहर में पैसा लगता, अगर सेपरेटली ओल्ड सिटी का जो बजट है वो देखेंगे तो मुझे लगता तारीख में आज तक इतना कभी भी कम बजट ओल्ड सिटी को नहीं मिला होगा। ये पूरे पिछले साल मैं जीएचएमसी का बजट भी देखते आ रही हूँ, पूरा हैदराबाद शहर के लिए 5,000 करोड़ दिए। ओल्ड सिटी का उसमें कितना है हिस्सा आज तक कोई नहीं बता रहे। अगर ओल्ड सिटी को अपना हिस्सा मिलेगा तो डेवलपमेंट इजीली हो सकता है, लेकिन वो हिस्सा नहीं मिल रहा है। अपने हिस्सा के लिए हमें मांग करनी चाहिए, क्योंकि ये पुरानी शहर नहीं है, ये ओल्ड सिटी नहीं है, ये गोल्ड सिटी है और ये ओरिजिनल सिटी है, ये ओरिजिनल हैदराबाद है। यहाँ से हैदराबाद शुरू हुआ और यहाँ से शुरू होकर उस तरफ बढ़ते गया, मूसी के उस पार, मूसी के इस पार लोगों को पूरा छोड़ दिए। तो इसीलिए हमें अपना हिस्सा मिलना चाहिए, इसके लिए हमें बात करना चाहिए। उसी इरादे से आज ये जन्म बांटा प्रोग्राम लगा के हम लोगों के दरमियान जा रहे हैं। जब तक लोगों के दरमियान नहीं जाएंगे, उनको बीचों बीच नहीं रहेंगे, उनसे खुद उनके मसाइल के बारे में नहीं सुनेंगे, नहीं समझेंगे, तब तक दिल को नहीं लगता। और सारे सियासतदानों से भी मैं वही रिक्वेस्ट करती हूँ, जो भी पार्टी का होने दीजिए, एमआईएम के होने दीजिए, बीजेपी के होने दीजिए, बीआरएस के होने दीजिए, एक ही रिक्वेस्ट है, डेवलपमेंट चाहिए, बाकी और कुछ नहीं चाहिए। जब इलेक्शन है तो सब लोग आते वोट मांगने, इलेक्शन के बाद कोई नहीं दिखते। इसीलिए जन्म बांटा प्रोग्राम ऐसे टाइम पे लगा है जिस टाइम पे इलेक्शन नहीं है। वहाँ गांव में इलेक्शन चल रहा, इसीलिए आज हम शहर में हैं। जब शहर में इलेक्शन आएगा फिर हम गाँव जाएंगे। तो वोट से हमें मतलब नहीं है, हमें डेवलपमेंट की बात करना है, इसीलिए आगे बढ़ के काम कर रहे हैं।